మంత్రి గారు తోతాపూరికి ఎంఎస్పీ కింద సహాయం చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్, అవర్ మామా ఈజ్ వెరీ పాపులర్, ఈజ్ పీపుల్స్ మ్యాన్. ఇఫ్ యు సే సంథింగ్ యూ విల్ గెట్ ఇట్ డన్. ఈ టోల్డ్ మీ గట్టిగా యు కాల్ హిమ్ మామయ్య అని. మామాని గట్టిగా పిలవండి. మీరు మామా అని పిలిస్తే మీకు ఇమీడియట్ గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి ఇప్పుడే 3 జీవోలు మనకిచ్చారు. తోతాపూరి మామిడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఒక పద్ధతి ప్రకారం కొంత సబ్సిడీ ఇవ్వడానికి 25% వారు మొత్తం క్యాలిక్యులేట్ చేసి కేంద్ర సహాయం ఇచ్చారు. అదే మరి రోడ్ల కోసం డబ్బులు ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేశారు. మనమందరం కూడా గట్టిగా వారు చేసే సహాయానికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాలకు మునుపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. మనందరి కష్టం పట్టుదలతో మళ్లీ బ్రాండ్ తెచ్చాం. నాడు పారిశ్రామికవేత్తలను వేధించి పంపించేస్తే నేడు బెస్ట్ పాలసీస్తో మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అన్ని అయిపోయినాయని నేను చెప్పడం లేదు, కానీ ఒక శుభ ఆరంభం. ఈ రోజు నరేగా స్థానంలో జీరాంజీ వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దేశానికి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 రాష్ట్రం దేశంగా తయారవుతుంది. నా కోరిక, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడం. అశోకుడి కాలంలో స్వర్ణగిరి 4వ క్యాపిటల్, అది కర్నూలులో ఉంది. మొన్నే బంగారు గని అక్కడ ఓపెన్ చేసి జొన్నగిరి అనే పేరుని మళ్లీ ఒరిజినల్ నేమ్ స్వర్ణగిరిగా మార్చాం. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కు నాంది. చేసే బాధ్యత మాది, సహకరించే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర. ఇక్కడికి వచ్చినప్పుడు కోడూరు ఎప్పుడు కూడా నేను చూశాను. ఎప్పుడు ఎన్డీఏ అంటే ఒక పక్క నేనన్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా, ఎక్కడ లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు, చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండీసీ చిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు.
దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా.